లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనెను. చూడండి, ప్రతివాడు ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించి సంరక్షించుకోవాలి. కుటుంబాన్ని పోషించి సంరక్షించుకోవాలి. దేవుని కుటుంబం ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని పోషించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, దీనికి ఒక ఉదాహరణ 27వ వచనంలో, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్థానం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే అంటే ముందు మనకి క్రీస్తు ఒక మాదిరి చూపించాడు. నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించు. యేసుక్రీస్తు సంఘానికి ఉన్నటువంటి ఒక పోలిక ఏంటంటే భార్యాభర్తల సంబంధం. యేసుక్రీస్తు భర్త అయితే సంఘము భార్య. అలాగనే పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా ఒక కుటుంబం అవుతున్నారు. రేపు భవిష్యత్తులో వారికి బిడ్డలు వస్తారు, వాళ్ళంతా ఒక కుటుంబము. కాబట్టి పురుషుని యొక్క బాధ్యత ఏంటంటే పోషించి సంరక్షించాలి. కుటుంబాన్ని పోషించి సంరక్షించాలి. మీ గతంలో నిప్పుకోడి గురించి జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథంలో మనం చూసాం. నిప్పుకోడి బలమైనది, రెక్కలు బలంగా ఉంటాయి, కాళ్ళు బలంగా ఉంటాయి. అది ఎగిరి ఏ గద్దనైనా చంపవచ్చు. నిప్పుకోడి అంటే మామూలు కోడి కంటే నిప్పుకోడి ఇంకా బలంగా ఉంటుంది. కానీ దేవుడు అంటే దాన్ని తెలివిలేని దానిగా చేశాడంట. మన ఇళ్ళలో కోళ్ళు ఉన్నాయి, కాకులు వచ్చినా గద్దలు వచ్చినా కుక్కలు ఎగబడ్డా కూడా, లేదా మనుషులు ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసిన పిల్లల్ని కోడి వాడి మీద దాడి చేస్తుంది. కోడి మనుషుల మీద దాడి చేస్తుంది, గద్దల మీద దాడి చేస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అది రెక్కల కింద దాచుకుంటుంది. మామూలు కోడికే ఇంత జ్ఞానం ఉంటే మరి నిప్పుకోడికి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉండాలి కదా. కానీ దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదంట. అది గుడ్లు పెట్టి ఆ బయటే గుడ్లు పెట్టుద్దంట. అరే నా గుడ్లు ఎవరైనా తొక్కుతారేమో, పాడైపోతాయేమో అనేటువంటి ఆలోచన దానికి ఉండదంట. పిల్లల్ని అది పట్టించుకోదంట. అసలు దేవుడు దాన్ని తెలియలేని దానిగా చేశాడంట. కానీ మనుషులకు దేవుడు విశేష జ్ఞానం ఇచ్చాడు. నీ కుటుంబాన్ని దిద్దుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. పోషించి సంరక్షించాలి. ఇందాకనే చెప్పాను, ఎవడైనా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే వాడే పచ్చి దుర్మార్గుడు. ఇంక వాడికి మించినటువంటి దుర్మార్గుడు ఇంకెవడు లేడు. తాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, లంచగొండి కానీ, వీళ్ళందరూ తర్వాతే. పాపుల్లో నెంబర్ 1 పాపి ఎవడంటే కుటుంబాన్ని వదిలేసినోడు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. ఎప్పుడు మనకి ఆలోచన రాలా? తాగుబోతు పాపి, వ్యభిచారి పాపి, మనుషుల్ని పొడిసేవాడు పాపి అని ఆ కోణంలో మనం ఆలోచించాం. కానీ వాస్తవానికి అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం, కుటుంబాన్ని వదిలేయటం. ఇప్పుడు చెప్పండి, ఈరోజు పురుషులు సమాజంలో ఎలా తయారైపోయారు? త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా తయారైపోయారు. మనం చాలా కుటుంబాలు చూస్తున్నాం, చాలా కుటుంబాలు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరు ఉంది, 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలండి. వాడు భార్యని 3 ఆడపిల్లలను వదిలేసి ఇంకొక ఆమెను తీసుకొని పోయాడు. ఇప్పటికి వాడు ఇల్లు జారలా. ఇలా 1 కాదు 2 కాదు, సమాజంలో చాలా ఉన్నాయి. భార్యని పిల్లలను వదిలేసి వాడి దారి వాడు చూసుకుంటున్నాడు. మరికొంతమంది ఉంటున్నట్టు నటిస్తున్నారు. కొంతమంది ఏ పని చేయరు, వాళ్ళు తాగటమే పని. ఇంకా అరే నా భార్య, నా పిల్లలు, ఏం లేదు. మరికొంతమంది దుర్వ్యసనాలకు బానిసైపోయారు. వాళ్ళకి ఏం ఆలోచన రావట్లేదంటే రేపు నేను చచ్చిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి? చూడండి, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి. ఈరోజు పురుషుడు స్త్రీ కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది. పురుషుడు లేకపోతే ప్రతి వాడి కళ్ళు
ఆమె మీదనే ఉంటాయి. మరి ఎలా బ్రతకాలి? చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను బతకాలి, వాళ్ళ కోసం నేను జీవించాలి అనేటువంటి తపన. చూడండి, చాలామంది దుర్వ్యసనాలకు బానిస అయిపోయి, అరే ఆరోగ్యం పాడైందిరా, చచ్చిపోతున్నారు అన్నా కూడా ఆ వ్యసనం మాంటల్లా. వీడి మధ్యలోనే చనిపోతున్నాడు, వీడు భారం ఎవరు భరించాలి? చాలా కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. అయితే ముందుగా పురుషులకు కొన్ని సూచనలు నేను చెప్పిన తర్వాత మన స్త్రీల గురించి మాట్లాడుకుందాం. పురుషులుగా ముఖ్యంగా పురుషుడికి ఉండవలసినటువంటిది చూడండి, యెషయా గ్రంథము 55 అధ్యాయం మనం గమనిస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చూడండి, మంచి ఆరోగ్యం ఒక వ్యక్తి పొందాలంటే మంచి భోజనం, మంచి అలవాట్లు, ఆరోగ్యం కాపాడుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకంటే నీపై ఒక కుటుంబం ఆధారపడింది. ఆహారము కాని దాని కొరకు మీరే రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? తాగుతున్నావు బాగా డబ్బులు ఖర్చు పెట్టి, నీ ఆకలి తీరుతుందా? లేకపోతే నీ ఆరోగ్యం మెరుగవుతుందా? ఈరోజు చాలామంది త్రాగుడికి బానిస అయిపోయి అది ఏం చేస్తుందో కూడా తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తూ అలా జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత ఆరోగ్యం పాడైపోయి నువ్వు మధ్యలోనే కుటుంబాన్ని వదిలేస్తున్నావు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థం భుజించు. కానీ ఈరోజు మంచి పదార్థం కాదు, వ్యర్థమైన వాటిని త్రాగుతున్నారు, వ్యర్థమైన వాటిని భుజిస్తున్నారు. అదేమంటే అది గౌరవం అండి అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, చూడండి, పాపం అనేటువంటిది ఒక వ్యక్తికి ఏం చేస్తుందో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే మధ్యలో చూడండి, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు. అంటే పాపం వలన ఒక భ్రమ. ఈరోజు త్రాగుబోతులు ఏమంటారంటే, త్రాగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, త్రాగితేనే సమాజంలో గౌరవం ఉంటుంది, త్రాగితేనే భార్యతో సంతోషంగా కాపురం చేయొచ్చు అనేటువంటి ఒక భ్రమలో ఈరోజు పురుషులు కొనసాగుతున్నారు. అంటే పాపం అనేటువంటిది వాళ్ళకి ఒక భ్రమను ఏర్పాటు చేసింది. భ్రమ అదంటే వాస్తవం కాదు. ఆరోగ్యం ఉంటుంది, మంచి యవన శక్తి ఉంటుంది, ఈ రకరకాలైనటువంటి భ్రమలు కలిగించి ఈరోజు చాలామంది దానికి బానిస అయిపోయారు. ఒకవైపు హెచ్చరికలు వస్తున్నా కూడా, పోయినసారి 5 సంవత్సరాలు కూడా పనికిమాలిన మందు వచ్చింది, ప్రభుత్వం పనికిమాలిన మందు అమ్ముతున్నారు అని తెలిసి కూడా ఎవరు ఆపలేదు. వాస్తవానికి మందు అంటేనే పనికిమాలింది, దాంట్లో ఇంకా పనికిమాలినటువంటిది సమాజంలోకి వచ్చింది, అయినా కానీ ఆపల. ఏమవుతుంది? ఆరోగ్యం పాడై ఏమవుతుందంటే, నువ్వు మధ్యలోనే చనిపోతే కుటుంబము రోడ్డున పడుతుంది. కాబట్టి పురుషులు ఎలా ఉండాలి? ఆరోగ్యానికి ఏది సహకరిస్తుందో,
మంచి పదార్థం ఏంటో, మన ప్రాణము దేంట్లో సంతుష్టిగా ఉంటుందో దాన్ని భుజించండి, దాంట్లో మీరు ఉండండి అని దేవుడు మనకు సలహా ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చాలు. మనకు తెలుసుగా ఉపమానం. బాగా డబ్బున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా డబ్బు ఉంది ఆయన దగ్గర. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు చిన్నోడు నేను బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి నా భాగం నాకు ఇమ్మని అడిగాడు. ఆస్తి మొత్తం సమకూర్చుకొని దూరదేశం పోయి దుర్వ్యాపారం వలన మొత్తం పాడు చేసుకున్నాడు. కనీసం తినటానికి తిండి కూడా లేదు, అన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉంది. నీ ఆస్తి పాడవుద్ది, నీ ఆరోగ్యం పాడవుద్ది, నీ కుటుంబం రోడ్డును పడుద్ది. ఈరోజు ఆ రోగం వచ్చి చనిపోయే తర్వాత, అది కొద్దిగా టైం ఉంది, రోగం దాకా కూడా కాకుండా మధ్యలో ఇంకో దానికి అవకాశం ఇవ్వటం. అదేంటంటే ఫుల్లుగా తాగి ఈయన డ్రైవింగ్ చేస్తాడు. ఆ బైక్ వేసుకొని పోయో కారు వేసుకొని పోయో తాగటానికి పోతాడు. ఫుల్లుగా తాగి మళ్ళీ అదే బైక్ మీద అదే కారు మీద ఈడు నడుపుకుంటూ వస్తాడు. అసలు ఎంత అజ్ఞానం అంటే ఏంటండి ఈరోజు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మామూలు వ్యక్తి నేను రోడ్డు మీదకి వెళ్తేనే భయపడుతున్నా ఎవడొచ్చి మీద పడతాడు అని. చెప్పాను కదా మొన్న ఒకసారి, నేను రోడ్డుని వెళ్తుంటే ఒకడు ఎదురుగా వస్తున్నాడు, వాడు పక్కన చూసుకుంటా వస్తున్నాడు, నన్ను గుద్దేశాడు, నేను కింద పడ్డా. చూడండి, ఈరోజు రోడ్లు భయంకరంగా ఉంటున్నాయి. మంచి వాళ్ళు రోడ్డు మీద పోతుంటేనే ఇంటికి వచ్చిన నాకు కూడా నమ్మకం తక్కువే, గ్యారంటీ లేదు. అలాంటిది ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి ఆ మైండ్ కంట్రోల్ లేక అతను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, నేను ఎంత తాగినా కానీ కంట్రోల్లో ఉంటాను నేను, అదొక గొప్ప. మళ్ళా ఒక్కసారి మీరు గమనించండి, ఇందాక చెప్పాను నేను, కుటుంబాన్ని పోషించి సంరక్షించవలసిన బాధ్యత నీకుంది. నువ్వు తాగి మత్తుడికి ఏడవ పడిపోతే ఎవడైనా నీ కుటుంబాన్ని కాపాడేది? నువ్వు తాగి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చూడండి చనిపోకపోయినా కొన్ని సందర్భాల్లో మంచాన పడతావు, కాలు ఇరుగో చెయ్యి ఇరుగో మంచాన పడతావు. ఎవడు నీ కుటుంబానికి దిక్కు? కాబట్టి పురుషుల యొక్క బాధ్యత ఏంటంటే ఈ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి పదార్థాలు భుజిస్తూ ఆరోగ్యంగా ఉండి కుటుంబాన్ని నడిపించుకోవాలి, కుటుంబాన్ని పోషించి సంరక్షించుకోవాలి. అది పురుషుల యొక్క బాధ్యత. పాపం అనేటువంటిది నీకు ఒక భ్రమను కలుగజేస్తుంది తప్ప పాపం అనేటువంటిది నీకు ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వలేదు, పాపం అనేటువంటి నీకు ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, పాపం అనేటువంటిది నీకు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని పోషించి సంరక్షించలేదు. కొంతమంది తెలివిగా ఉంటారు, 3 పిల్లలండి, పెళ్ళిళ్ళు చేయాలండి, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి, జీతం సరిపోవట్లేదండి, అందుకే లంచాలు తీసుకుంటున్నారు. ఇది ఒక భ్రమ. అంటే వాళ్ళకి పాపం ఒక భ్రమ కలుగు చేసింది. నీ కుటుంబం ఉంది కదండి, పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి కదండి, ఈ జీతం ఏం సరిపోతుంది, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కదా, లంచాలు తీసుకో. మొదట్లో బాగానే ఉంటుంది, దొరికినప్పుడు చాలామంది అలా దొరికి జైలు పాలైన వారు ఉన్నారు. ఆ మీడియా వాళ్ళు వస్తే ముఖం చూపించుకోలేక దాచుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవసరమా? కాబట్టి పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని నిన్ను నాశనం చేస్తుంది తప్ప నిన్ను బాగు చేయదు. ఒక భ్రమ నీకు ఏర్పాటు చేస్తుంది, ఒక భ్రమ నీకు ఏర్పాటు చేస్తుందంటే తప్ప వాస్తవం మాత్రం కాదు. కాబట్టి పురుషులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని ఒక కోడిలాగా, నా కుటుంబం ఇది, బయట చాలా చోట్ల నుంచి ఆపదలు వస్తాయి, నేను ఉండాలి, నేను కాపాడుకోవాలి అనేటువంటి భావంలో పురుషుడు భయంతో జీవించాలి, భయంతో జీవించాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? దేవుడా, నా వెనుక కుటుంబం ఉంది,
నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అనేటువంటి ప్రార్థన మనము చేయగలగాలి. చూడండి, హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఒకసారి అతనికి ఒక రోగం వచ్చిందండి, ఒక పుండు, అది క్యాన్సర్ కావచ్చు, బహుశా ఒక పుండు అతనికి ఏర్పడిందంట.